వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్లో రేషియో అండ్ ప్రాపర్స్ అనే టాపిక్లో టైప్ 3 క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేయబోతున్నామండి. టైప్ 3 ఆల్రెడీ మనం 3 వీడియోస్ చేయడం జరిగింది. టైప్ 3 గణేష్ స్టడీ సెంటర్లో ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే, ఆర్ఎస్ అగర్వాల్ అండ్ కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడాను మన కోర్సెస్ అన్నీ కూడాను ఏ విధంగా ఉన్నాయి, ఏ వీడియోస్ ఉన్నాయి అన్నీ మీరు చూసుకొని అమౌంట్ పే చేసి మీరు వీడియోస్ క్లాసెస్ చూడొచ్చండి. మనం ఈరోజు టైప్ 3లో చూసుకున్నట్లయితే, రేషియో అండ్ ప్రాపర్షన్లో టైప్ 3లో చూసుకున్నట్లయితే మన క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. ఇఫ్ a plus b is to root over ab is equal to 4:1 where a greater than b greater than 0 then a is to b is అని ఇచ్చాడండి. ఇది చాలా హార్డ్ లెవెల్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ కూడా దేనికి వచ్చింది చూడండి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి వచ్చిందండి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి వచ్చింది అంటే సీజీఎల్కి రావాల్సిన క్వశ్చన్ కూడా సిహెచ్ఎస్ఎల్కి ఇవ్వడం జరిగింది అనమాట. చూడండి, ఇక్కడ సీజీఎల్కి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే దీనికి ప్రాసెస్తో కూడుకున్న పని అనమాట. నార్మల్గా చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రేషియో అనగానే మీరు ఒక ఫ్రాక్షన్ గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి ఏమవుతుందండి, ఏ ప్లస్ బి బై రూట్ ఓవర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు, అంటే మనము ఏ ప్లస్ బి ఈజ్ టు రూట్ ఓవర్ ఏబి ఉంది కదండి, దాన్ని ఫ్రాక్షన్ రూపంలో రాసుకున్నామండి. ఇక్కడ ఈ 4:1ని 4/1 అని రాసుకున్నాం అనమాట. దీని నుండి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏమవుతుందండి, ఏ ప్లస్ బి ఇంటూ 1 అంటే ఏ ప్లస్ బి అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 4√AB అవుతుందండి. 4√AB ఇది మనకి రేషియో వచ్చిందనమాట. దీన్ని ఉపయోగించుకుంటూ మనం ఏం కనుక్కోవాలండి, A:B వాల్యూ కనుక్కోవాలండి. A:B వాల్యూ కనుక్కోవాలంటే ముందు మనకి ఇక్కడ రూట్ ఉండకూడదండి. రూట్ ఉండకూడదు అంటే ఏం చేయాలి, దీన్ని స్క్వేర్ చేసామనుకోండి. ఒకవేళ రెండు వైపులు స్క్వేర్ చేస్తే మనకి రూట్ పోతుంది, కానీ ఇక్కడ మన స్క్వేర్స్ వచ్చేస్తానండి. మనకు కావాల్సిందంటే ABలు కావాలి కాబట్టి ఇక్కడ రూట్ పోగొట్టాలని ట్రై చేస్తే మనకి ఇక్కడ స్క్వేర్స్ వచ్చేస్తున్నాయి. మరి ఇక్కడ స్క్వేర్ రాకుండా చేయాలంటే ఇక్కడ మనకి రూట్కి ఇబ్బందిగా ఉందన్నమాట. కాబట్టి ఏం చేస్తారంటే A ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 4√AB ఉంది కదా, ఇలా ఉంచకుండా దీన్ని చిన్న మోడిఫికేషన్ చేద్దామండి. మనం ఏంటో మోడిఫికేషన్ అంటే 4√ABని కాస్త 2√ABగా రాసుకోవచ్చు. అందులో ఒక 2√AB పంపించండి. పంపించిస్తే ఏమవుతుందండి, A ప్లస్ బి బై 2√AB ఈజ్ ఈక్వల్ టు 2√AB మిగులుతుందండి. ఒక 2√AB మాత్రమే తీసుకొచ్చామన్నమాట. లేదు, 2√AB ఎందుకు మిగిలితే 2A మిగులుతుందండి. ఓకే, 2 మిగులుతుందనమాట. 2 మిగులుతుందండి. ఏమీ లేదంటే ఏమున్నట్టు బైలో 1 ఉన్నట్టు అర్థం. లేదా ఎక్కడే మీరు తీసుకొచ్చండి. ఇక్కడ చూడండి 4 ఉంది కదా, ఈ 4ని 2 అని రాసి ఒక 2 ఇక్కడ తీసుకొచ్చారనుకోండి, ఇక్కడ 2 మిగులుతుంది అనమాట. ఇప్పుడు దీనికి కాంపోనెంటో డివైడెండో రూల్ అని ఒకటి ఉంటుందండి. కాంపోనెంటో డివైడెండో రూల్ మనం ఉపయోగించినట్లయితే ఏమి లేదండి, పైన న్యూమినేటర్ ప్లస్ డినామినేటర్ అండి. మళ్ళీ బైలో ఏమవుతుందండి, న్యూమినేటర్ మైనస్ డినామినేటర్ అవుతుంది అనమాట. ఈ రెండు చేస్తే సరిపోతుంది. ఒక కాంపోనెంటో డివైడెండో రూల్ అంటారు అనమాట. దీనికి చూడండి ఏంటంటే A ప్లస్ బి ప్లస్ 2√AB అవుతుందండి. బైలో ఏమొస్తుందండి, A ప్లస్ బి మైనస్ 2√AB అవుతుందండి. కాంపోనెంటో డివైడెండో రూల్. ఇక్కడ కూడా చూడండి 2 + 1 బై 2 - 1 అవుతుందండి. ఇక్కడ కాంపోనెంట్, దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుందండి. కాంపోనెంటో డివైడెండో రూల్ రెండు వైపులో రాసాను చూడండి, ఒకవైపు రాయకూడదండి, రెండు వైపులో రాయాలి. ఇప్పుడు A ప్లస్ బి ప్లస్ 2√ABని మనం ఏం రాసుకోవచ్చు అంటే √A ప్లస్ √B హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చండి. ఎందుకంటే దీన్ని √A హోల్ స్క్వేర్, దీన్ని √B హోల్ స్క్వేర్, ఇది 2 ఇంటూ √AB ఇంటూ √A ఇంటూ √B రూపం, అంటే √A ప్లస్ √B హోల్ స్క్వేర్ రూపం ఉంది కాబట్టి ఇలా రాసామన్నమాట. దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే √A మైనస్ √B హోల్ స్క్వేర్ రూపంలో రాయొచ్చండి. ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుందండి 3/1 అనమాట. ఇప్పుడు చూడండి, రెండింటిలో మనకి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ చేసండి. √A ప్లస్ √B ఈజ్ ఈక్వల్ టు 3/1 అండి. ఇప్పుడు దీని నుండి మనకు చూడండి, మళ్ళీ మనము కాంపౌండో డివైడెండో రూల్ని ఉపయోగించుకున్నాం అనుకోండి. ఉపయోగించుకుంటే ఇక్కడ రాస్తాం చూడండి, కాంపౌండో డివైడెండో రూల్ని ఉపయోగించుకున్నట్లయితే మళ్ళీ ఏం చేయాలంటే 2 ప్లస్ చేయాలి. కాబట్టి మీకు అర్థం మళ్ళీ ఒక స్టెప్ ఎక్స్ట్రా రాస్తాం చూడండి, √A ప్లస్ √B ప్లస్ √A మైనస్ √B అవుతుందండి. బైలోకి వచ్చినప్పుడు ఏమవుతుందండి, √A ప్లస్ √B మైనస్ √A మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది, ప్లస్ √B అండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇక్కడ 3+1 బై 3 - 1 అండి. అంటే దీని నుంచి ఏం రాయొచ్చండి, √A ప్లస్ √A ఏమవుతుందండి 2√A అవుతుందండి. ఈ √B క్యాన్సిల్ అయిపోతుంది.
ఇక్కడ రూట్ ఏ క్యాన్సిల్ అయిపోతుందండి. రూట్ బి ప్లస్ రూట్ బి ఏమవుతుందండి 2 రూట్ బి అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 4 ఇక్కడ చూడండి 3 - 1 అంటే ఏమవుతుందండి 2 అవుతుందండి. ఈ టూ క్యాన్సిల్ అయిపోతుందండి. రూట్ ఏ బై రూట్ బి దాన్ని ఏమో రాసుకోవచ్చండి రూట్ ఓవర్ ఏ బై బి అని రాసుకోవచ్చండి. ఈజ్ ఈక్వల్ టు 2 అయ్యిందనమాట. ఇప్పుడు మనకి దీని నుంచి మనం చూసుకున్నట్లయితే ఏ బై బి కావాలనుకుంటే ఏమవుతుందండి ఈ రూట్ కాస్త వెళ్ళిపోతే ఏమవుతుందండి స్క్వేర్ అయిపోతుందండి. అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది అనమాట. 4/లో ఏమీ లేదంటే ఏమున్నట్టంటే 1 ఉన్నట్టండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అని అర్థం, బి ఈజ్ ఈక్వల్ టు 1 అని అర్థం. అంటే 4:1గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆప్షన్లో చూసుకున్నట్లయితే 4:1 ఉందండి, లేదండి. మరి 4:1 లేదు కాబట్టి ఎక్కడో మనం చిన్న మిస్టేక్ చేసి ఉంటాం చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము రూట్ ఓవర్ ఏ ప్లస్ రూట్ ఓవర్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్లు క్యాన్సిల్ చేసాం కదండి. స్క్వేర్లు క్యాన్సిల్ చేయడం అంటే అర్థమేంటండి ఈ రెండు స్క్వేర్లు కలిపి హోల్ స్క్వేర్ని చెప్పి అటు పంపించాలండి. అటు పంపించినట్లయితే ఏమవుతుందండి దీనికి రూట్ ఓవర్ అవుతుందండి. అంటే రూట్ ఓవర్ ఇలా ఈ స్క్వేర్ పోయిందని అర్థం. లేదా ఈ రెండింటికి ఓవర్ స్క్వేర్కి పంపించవచ్చండి. కాబట్టి ఇది ఏమవుతుందండి √3 అవుతుంది అనమాట. √3 అవుతుంది. కాబట్టి మన వాల్యూ చేంజ్ అయిపోతుంది చూడండి. అందుకే మనకి ఆన్సర్ రాలేదు. ఇప్పుడు చూడండి, ఇది √3 + 1/√3 - 1 అండి. ఇక్కడ కూడా సేమ్ అండి. ఈ రూట్ అటు పంపించేస్తాం కాబట్టి √3 + 1/√3 - 1 అండి. ఈ రూట్ అటు పంపించి స్క్వేర్ అయిపోతుంది కాబట్టి √3 + 1/√3 - 1 హోల్ స్క్వేర్ అవుతుందండి. దీనికి మనం స్క్వేర్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ √3 + 1 హోల్ స్క్వేర్ కదండి. అంటే ఏమవుతుందండి 3 + 1 + 2 × √3 అవుతుందండి. బైలో దీనికి కూడా స్క్వేర్ చేసినట్లయితే 3 + 1 - 2√3 అవుతుందండి. అంటే దీని నుంచి మనకి ఏ బై బి చూడండి. అందుకే నేను మొదట చెప్పానండి ప్రాసెస్ ఎక్కువగా ఉన్న క్వశ్చన్ అనమాట ఇది. ఇక్కడ 3 + 1 అంటే ఏమైందండి 4 అయ్యిందండి. 4 + 2√3 అనమాట. ఇక్కడ చూడండి 3 + 1 అంటే 4 అవుతుంది కాబట్టి 4 - 2√3 అండి. రెండింటిలో మనం 2 కామన్ తీయొచ్చు కాబట్టి ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి 2 కామన్ తీస్తే 2 + √3 అవుతుందండి. ఇక్కడ కూడా 2 కామన్ తీసినట్లయితే 2 - √3 అవుతుందండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, బైలో ఉంది కాబట్టి. దేర్ఫోర్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2 + √3 ఈజ్ టు 2 - √3 అవుతుందండి. 2 - √3 ఇలా బ్రాకెట్ పెట్టుకోండి అవసరమైతే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి సెకండ్ ఆప్షన్ కూడా అలాగే ఉంది, కానీ ఏ అనేది చూడండి ఫస్ట్ టర్మేనండి. ఫస్ట్ టర్మే కాబట్టి ఏ అనేది ఎంత వచ్చిందండి 2 + √3 వచ్చిందండి. బి అనేది 2 - √3 వచ్చింది కాబట్టి మనకి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ కాంప్లికేటెడ్ ఉంటాయండి. ఇక్కడ మనం ఉపయోగించే రూల్ మీరు గుర్తుపెట్టుకోండి, కాంపౌండెండో డివిడెండో రూల్ అండి. కాంపౌండెండో డివిడెండో రూల్ అండి. కాంపౌండెండో డివిడెండో రూల్ మనం ఉపయోగించాం అనమాట. అది ఏంటని మీకు గుర్తుపెట్టుకోవాలంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి అంటారండి. కాంపౌండెండో డివిడెండో రూల్ అనమాట. అంటే దీనికి మొత్తం ఉంటుందండి, మొత్తం రాస్తాను చూడండి మీకు. కాంపౌండెంట్ డివిడెండ్ రూల్ అంటే ఓన్లీ ఏ బై బి అని రాయకూడదు. మనకు పేజ్ తీసుకొని రాస్తాను మీకు. కాంపౌండెంటో డివిడెండో రూల్ అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అయింది అనుకోండి. దీని యొక్క కాంపౌండెంటో డివిడెండో రూల్ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి అవుతుంది అనమాట. ఇది గుర్తుంచుకోండి, కాంపౌండెంటో డివిడెండో రూల్ అనమాట. ఓకేనండి, చాలాసార్లు ఉపయోగపడుతుంది. అంటే లెక్కని సింప్లిఫై చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉపయోగపడుతుందండి. కానీ ప్రతి క్వశ్చన్లో ఒక్కసారి ఉపయోగిస్తాము, కానీ ఈ క్వశ్చన్లో మాత్రం మనం 2 టైమ్స్ ఉపయోగించామండి కాంపౌండెంటో డివిడెండ్ రూల్. ఇక్కడ ఉపయోగించాము, ఇక్కడ ఉపయోగించడం జరిగింది అనమాట. 2 సార్లు ఉపయోగించడం జరిగింది, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 62 అండి. వాట్ మస్ట్ బి యాడెడ్ టు ఈచ్ టర్మ్ ఆఫ్ ద రేషియో 2:5 సో దట్ మే బి ఈక్వల్ టు 5:6. ఇక్కడ చూడండి, వాట్ మస్ట్ బి యాడెడ్ టు ఈచ్ టర్మ్ అంటే ప్రతి టర్మ్కి కూడాను ఏ టర్మ్ అండి 2:5 అనే రేషియోలో ప్రతి టర్మ్కి కూడాను
ఒక నెంబర్ అనేది యాడ్ చేయడం జరిగిందండి. ఆ నెంబర్ ఎంతో తెలియదు, యాడ్ చేయడం జరిగిందండి. యాడ్ చేస్తే సో దట్ ఇట్ మే బి ఈక్వల్ టు 5:6 అండి. అప్పుడు ఆ రేషియో అనేది 5:6గా మారిపోయిందండి. అయినట్లయితే ఈ వాల్యూ కావాలండి. ఈ వాల్యూ కావాలంటే మనకి షార్ట్ కట్ ఉంటుందండి. ఈ ఎక్స్ వాల్యూ కావాలనుకుంటే దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డిఫరెన్స్ చేసేవచ్చండి. ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టు డిఫరెన్స్ అనేప్పుడు కూడా మాడ్యులస్ పెట్టుకోవచ్చండి. డిఫరెన్స్ వేరండి, ఓకేనండి. డిఫరెన్స్ అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి 2 6 ఎంత అండి 12 అండి, 5 5 ఎంత అంటే 25. ఏది పెద్ద నెంబర్ అయితే పెద్ద నెంబర్, చిన్న నెంబర్ మైనస్ చేసి అదే డిఫరెన్స్ అనమాట. చేస్తే ఎంత వచ్చిందంటే 13 వచ్చింది, కాబట్టి 13 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలా మనం డైరెక్ట్గా చేసేయచ్చు. అదే మీకు ప్రాసెస్ ప్రకారమే చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనకి 2:5 అనే ఒక రేషియో ఉందండి. దాన్నే మనం ఏం రాసుకోవచ్చు అండి, 2x/5x అని రాసుకోవచ్చు అండి. 2x/5x అని రాసుకోవచ్చు అండి. ఏంటి భిన్న రూపంలో రాసినట్లయితే దీనికి 1 minute 2x/5x అని రాసుకోవచ్చు అండి. దీనికి ఒక సమ్ నెంబర్ అనేది యాడ్ చేయమన్నాడండి. y అనేది యాడ్ చేసామనుకోండి, y అనే నెంబర్ని యాడ్ చేసినట్లయితే అప్పుడు రేషియో ఎలా మారుతుందంట, 5/6గా మారుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి, 6 2 ఎంత అండి 12x అవుతుందండి, ప్లస్ 6 × y 6y అనమాట. ఈజ్ ఈక్వల్ టు 5 × 5 అంటే ఎంత అవుతుంది 25 అవుతుంది, 25x ప్లస్ 5 × y ఏమవుతుందండి 5y అవుతుంది అనమాట, 5y అవుతుందండి. ఇప్పుడు చూడండి దీన్ని ఇక్కడ ఎక్స్లను ఒకవైపు వైలను ఒకవైపు తీసుకెళ్ళిపోండి. ఎక్స్లను ఒకవైపు తీసుకెళ్ళట్లేదు ఏమవుతుంది చూడండి, ఇక్కడ 25x - 12x అవుతుందండి. అంటే ఇది తీసుకెళ్ళాం కాబట్టి ఇది తీసుకొచ్చండి, అంటే 6y - 5y అవుతుందండి. ఇక్కడ చూడండి 25x - 12x అండి. 25 - 12 అంటే 13x అవుతుంది. 13x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది y అవుతుందండి. అంటే దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 13x అండి. y ఈజ్ ఈక్వల్ టు 13x అంటే అర్థం ఏంటంటే, అంటే y అనేది 13 టేబుల్తో పోవాలండి. ఇక్కడ 13 టేబుల్తో ఏదైతే పోతుందో మనకు అదే ఆన్సర్గా తీసుకోవచ్చు. 13 టేబుల్తో 13 పోతుందండి. మరి 13 టేబుల్తో 78 పోతుంది సార్, 13 టేబుల్తో ఈ 65 కూడా పోతుంది కదా అనేసి మీరు ఆలోచన రావచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉందండి. ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భంలో మాత్రం ఇలా వచ్చినప్పుడు ఏదైతే స్మాలెస్ట్ పాజిటివ్ నెంబర్ ఉందో, స్మాలెస్ట్ పాజిటివ్ నెంబర్ అంటే నెగిటివ్ నెంబర్ తీసుకోకూడదండి. స్మాలెస్ట్ పాజిటివ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆన్సర్గా కన్సిడర్ చేయాలన్నమాట. చూడండి అందుకే మీకు చెప్పాను చూడండి, ఇలా షార్ట్ కట్లో చేసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, లేదా ఆప్షన్ త్రూ చేసుకోవాలి. ఆప్షన్ త్రూ చేసుకున్నా కరెక్ట్ ఆన్సర్ వస్తుందండి, లేదా పాజిటివ్. ఇక్కడ చూడండి ఆప్షన్ త్రూ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 65ని మనం 2 ప్లస్ చేసామనుకోండి, ఇక్కడ 65ని 2 ప్లస్ చేసినట్లయితే ఏమవుతుందండి 67 అవుతుందండి. అది మనకి 5 టేబుల్తో పోతుందండి, పోవట్లేదు, ఇక్కడ ఆన్సర్ కాదనమాట. నెక్స్ట్ 78ని 2 ప్లస్ చేసామనుకోండి, అంటే ఏమవుతుంది 80 అవుతుందండి, 5 టేబుల్తో పోతుందండి. అలాగే ఈ 78కి 5 యాడ్ చేసామనుకోండి, 5 యాడ్ చేసినట్లయితే ఏమో 83 అవుతుంది, 6 టేబుల్తో పోదండి. 6 టేబుల్తో పోదు కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఇది కూడా అయ్యే ఛాన్స్ లేదండి. 13 తీసుకున్నారు అనుకోండి, 13 + 2 అంటే 15 అండి, 5 టేబుల్తో పోతుందండి. 13 + 5 అంటే 18 అండి, 18 అనేది కూడాను 6 టేబుల్తో పోతుందండి. అంటే సెకండ్ టైంతో పోవాలి కాబట్టి రెండు అలా క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 13 అవుతుందండి. అలా ఆప్షన్ త్రూ చేసుకోవడం సరిపోతుంది. 100% మీకు కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇటువంటి లాజిక్స్ అనేవి మీకు కొన్ని సందర్భాలు మర్చిపోతే తప్పు అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా మనకి షార్ట్ కట్ అనేది మర్చిపోయినా తప్పు అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అలా మనకు పోయే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ చూడండి ఏమన్నాడండి, వాట్ మస్ట్ బి యాడెడ్ టు ఈచ్ టర్మ్, అంటే ప్రతి టర్మ్లకు కూడాను ఏ సంఖ్య అనేది కలిపినా లేదా యాడ్ చేసిన రేషియో అనేది ఈ విధంగా మారుతుంది అన్నాడండి. ఇప్పుడు ఈ 13 అనే నెంబర్ని మనం 2కి యాడ్ చేసాం ఏమవుతుంది 15 అవుతుందండి. అంటే ఇక్కడ 15 వచ్చిందండి ఈస్టు. నెక్స్ట్ 13 అనే నెంబర్ని 5కి యాడ్ చేసాం అనుకోండి, 5కి యాడ్ చేస్తే ఏమవుతుందండి 18 అవుతుందండి. ఇప్పుడు చూడండి ఇది 3 టేబుల్తో 3 5s అండి, 3 టేబుల్తో 3 6s అండి. అంటే 5:6 రావాలన్నాడు. ఇక్కడ 5:6 వచ్చిందా లేదండి, వచ్చింది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 13 అనేది కన్ఫర్మ్ అని అర్థమైపోతుంది. 13 అనేది కరెక్ట్ ఆన్సర్ అని అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇలా మీరు ఆప్షన్ త్రూ చేసుకోండి, బాగానే ఉంటుంది. లేని పక్షంలో మనకి ఇలా షార్ట్ కట్లో చేసుకోండి. ప్రాసెస్లో చేసుకున్నప్పుడు మాత్రం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే స్మాలెస్ట్ పాజిటివ్ నెంబర్ తీసుకోవాలండి. ఎక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడాను పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ మైనస్ చేయడమే కానీ, ముందు పెద్ద నెంబర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండు ముందు మల్టిప్లై చేస్తామండి. AD - BC అని రాస్తాం, BC - AD అని రాయము.
కాబట్టి 12 - 25 అన్నారు కదా, -13 వచ్చిందండి. ఇక్కడ -13 ఆప్షన్లో లేదనుకోవద్దండి. ఎప్పుడు కూడా ఇటువంటి సమ్స్ చేసినప్పుడు డిఫరెన్స్ మాత్రమే తీసుకోవాలి. ఏది పెద్ద నెంబర్ అయితే పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ మైనస్ చేయాలి. చేసినప్పుడు ఏ వాల్యూ అయితే వస్తుందో అదే మనం ఆన్సర్గా కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 63. If A/B is equal to 2:3 and B/C is equal to 3:7, then A plus B is to B plus C is to C plus A is అన్నాడండి. ఇటువంటి వాల్యూస్ కనుక్కోవాలంటే ముందు మనకి ఏబిసి వాల్యూస్ కాంపౌండ్ రేషియోస్ కనుక్కోవాలంటే ప్రామాణిక రూపంలో కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. అందుకే ముందు A/B is equal to 2:3 అండి, B/C is equal to 3:7 అండి. చూడండి, ఇక్కడ మనకి బీలు అనేవి రెండు కూడా ఈక్వల్ అండి. బీలు అనేవి రెండు కూడా ఈక్వల్ అయినప్పుడు మనకి A/B/C అన్నప్పుడు డైరెక్ట్గా మనం ఏం తీసుకోవచ్చండి, 2:3:7 అని తీసుకోవచ్చండి. ఎప్పుడండి రెండు బీలు ఈక్వల్ ఉన్నప్పుడు. బీలు ఈక్వల్ లేనప్పుడు ఏం చేస్తారంటే ఇలా యారో మార్క్ పెట్టడం కానీ లేదా ఇక్కడ ఫిల్ చేసుకొని మనం ఇంటూ చేయమని చెప్పడం జరిగింది. అలా మీరు చేయండి, చేసిన ఇదే వస్తుందండి. బి ఎప్పుడైతే ఈక్వల్ అయిపోయిందో అప్పుడు మీరు ఏం తీసుకోవచ్చండి, ఏ డైరెక్ట్గా 2 అని తీసుకోవచ్చు, బి 3 అని తీసుకోవచ్చు, సి 7 అని తీసుకోవచ్చు అండి. ఎందుకంటే రెండు సందర్భాల్లో కూడా బి అనేది 3 కాబట్టి. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో వేసేయండి. ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నారు చూడండి, ఇది కనుక్కోమన్నారండి. ఏం కనుక్కోమన్నారు, A plus B is to B plus C is to C plus A కనుక్కోమన్నారండి. కాబట్టి డైరెక్ట్గా అక్కడ వాల్యూస్ A2 అని తీసుకోండి, B3 అని తీసుకోండి, C7 అని తీసుకోండి. చూడండి, A2 plus B3 కాబట్టి 2 plus 3 is to B3 కాబట్టి 3 plus C7 అంటే 7. ఇక్కడ కూడా 7 plus 2 ఏమైంది చూడండి, 2 plus 3 5 అండి, 3 plus 7 10, 7 plus 2 9. ఈ మొత్తం ప్లస్ అంటే 5:10:9 అండి. 5:10:9 ఎక్కడ చూడండి, సి ఆప్షన్ ఉంది కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 64. ఇఫ్ x³ - 5y³ ఈజ్ టు x² plus xy plus y² ఈజ్ ఈక్వల్ టు 5:1 and x² - y² is to x minus y is equal to 7:1, then the ratio of 2x is to 3y equal to అన్నాడండి. ఇక్కడ కూడా చూడండి, క్వశ్చన్ అనేది ఎస్ఎస్సి సిజిఎల్కి ఇచ్చాడండి. ఇంతకుముందు మనం ఫస్ట్ క్వశ్చన్ కూడా చేసాను చూడండి. అలాగే ఇది కూడా ప్రాసెస్ ఉంటుందండి, కానీ కొద్దిగా ఇక్కడ మనకు అవకాశం ఉన్నట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే ఫార్ములాకి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంటుందండి. ఎలా ఫార్ములాకి రిలేటెడ్గా ఉన్నాయి చూడండి, x³ - y³ బై ఏమని రాసుకోవచ్చు అండి, x² plus xy plus y² రాసుకోవచ్చండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 5/1. ఇప్పుడు దీన్ని x³ - y³ ఉంది కదండి, దాన్ని x - y ఇంటూ x² plus xy plus y² రాసుకోవచ్చండి. బైలో ఏముందండి, x² plus xy plus y² రాసుకోవచ్చండి. ఇది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అంటే మనకి ఏం మిగిలిందండి, ఓన్లీ x - y మిగిలిందండి. x - y ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకేమి ఇచ్చాడండి, ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది చూడండి. సెకండ్ ఏమని ఇచ్చాడండి, x² - y² హోల్ బై x - y అనమాట. x - y ఈజ్ ఈక్వల్ టు 7/1 అండి. దీన్ని కూడా x² - y² మనం ఏం రాసుకోవచ్చండి, x plus y ఇంటూ x - y అని రాసుకోవచ్చండి. ఇక్కడ బైలో కూడా ఏమవుతుందండి, x - y కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 7/1 అండి. ఇప్పుడు x - y క్యాన్సిల్ అయిపోయిందండి. ఏమొచ్చిందండి, x plus y ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చిందండి. ఇక్కడ x plus y ఈజ్ ఈక్వల్ టు 7. ఒకటి చూడండి, ఒకటి x - y ఉందండి, ఇంకోటి x plus y ఉందండి. కాబట్టి x కావాలంటే ఏం చేయాలంటే 2 ప్లస్ చేసి బై 2 చేయాలి. కాబట్టి 2 ప్లస్ చేసి బై 2 చేయండి. ఏమొస్తుందండి, 7 plus 5 12 కాబట్టి 12/2 అంటే 6 వస్తుందండి. y కావాలంటే ఏం చేయాలంటే 2 మైనస్ చేసి బై 2 చేయాలండి. 2 డిఫరెన్స్ అంటే 7 - 5/2 అవుతుందండి. 7 - 5 అంటే 2 కాబట్టి 2/2 అంటే ఏమవుతుంది, 1 అవుతుందండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 6 అని అర్థం, y ఈజ్ ఈక్వల్ టు 1 అని అర్థం. ఇక్కడ మీరు 5 - 7 చేస్తే -1 వస్తుంది కదా సార్ అనుకోగలరండి. ఎప్పుడు కూడా మీకు అదే చెప్పాను, డిఫరెన్స్ చేసి బై 2 చేయమన్నాను, ప్లస్ చేసి బై 2 చేయమన్నాను. కాబట్టి డిఫరెన్స్ అన్నప్పుడు పెద్ద నుండి చిన్నది మైనస్ చేయవలసి ఉంటుంది అనమాట. లేదా మీకు ఇంకా గుర్తుపెట్టుకోండి, 2 ప్లస్ చేస్తే y క్యాన్సిల్ అయిపోతుంది. అంటే అప్పుడు ఏమవుతుందండి, 5 + 7 అంటే 12 అవుతుంది, 12/2 అవుతుందండి. 2 మైనస్ చేస్తే x క్యాన్సిల్ అయిపోతుందండి, అప్పుడు ఏమవుతుందండి 2y వస్తుంది అనమాట. అలా మీకు చేసుకోవచ్చు, మీకు ఏ మెథడ్ గుర్తొస్తే ఆ మెథడ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఏం అడిగాడు చూడండి, ఇక్కడ 2x is to 3y అడిగాడండి. మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే 2x is to 3y.
2x 2 ఇంటూ ఎక్స్ ఎంత అండి 6 కాబట్టి 2 ఇంటూ 6 ఈస్ టు 3 ఇంటూ వై ఎంత అండి 1 అండి. ఇప్పుడు ఏమైంది చూడండి 2 6 12 అండి 12 ఈస్ టు 3 అండి. 3తో మనం చూసుకున్నట్లయితే 3 4 3 1 అండి. అంటే ఏమొచ్చిందండి 4:1 వచ్చిందండి. 4:1 ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 65. ది మీన్ ప్రాపర్షన్ ఆఫ్ 1.21 అండ్ 0.09 అని ఇచ్చాడండి. మీన్ ప్రాపర్షన్ మనకి ఫార్ములా చెప్పడం జరిగిందండి. b² ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని చెప్పడం జరిగింది, లేదా b ఈజ్ ఈక్వల్ టు √AC అనమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని తీసుకోండి. మనకి మీన్ ప్రాపర్షన్ b ఈజ్ ఈక్వల్ టు √A ఎంత అండి 1.21 అండి ఇంటూ 0.09 అండి. ఇప్పుడు రూట్ అనేది రెండింటికి చెందుతుంది కాబట్టి 1.21 యొక్క రూట్ ఏమవుతుందండి 1.1 అవుతుందండి. 0.09 యొక్క రూట్ ఏమవుతుందండి 0.3 అవుతుందండి. ఇది ఎలా కూడా మనకి ఆల్రెడీ మనకి దేనిలో చెప్పడం జరిగిందండి, డెసిమల్ ఫ్రాక్షన్స్లో చెప్పడం జరిగిందండి. కాబట్టి డెసిమల్ ఫ్రాక్షన్ మీకు గుర్తుంటే చేసేవచ్చు అనమాట. ఇప్పుడు పాయింట్ లేదని తీసుకోండి. ఇక్కడ పాయింట్ లేదని మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ 121 అనేది మనకి 11² కాబట్టి ఇక్కడ పాయింట్తో 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్తో 1 నెంబర్ వస్తుందండి. అలాగే ఇక్కడ వాల్యూ పాయింట్ తీసేస్తే 9 ఉంది కాబట్టి 9 యొక్క రూట్ మనం చూసుకున్నట్లయితే 3 కాబట్టి ఇక్కడ పాయింట్తో 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్తో 1 నెంబర్ వచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంటూ చేసేటప్పుడు కూడా పాయింట్ మర్చిపోయి ఇంటూ చేసేయండి. 11 ఇంటూ 3 అంటే ఏమొస్తుందంటే 33 వస్తుందండి. ఇక్కడ పాయింట్తో 1 నెంబర్ ఉంది, ఇక్కడ పాయింట్తో 1 నెంబర్ ఉంది, ఇక్కడ పాయింట్తో 2 నెంబర్స్ రావాలి కాబట్టి ఇక్కడ మనము పాయింట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి 0.33 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 66 అండి. ది నెంబర్స్ x, y and z ఆర్ రెస్పెక్టివ్లీ ప్రొపోర్షనల్ టు 2, 3 and 5. ది సమ్ ఆఫ్ x, y and z ఈజ్ 80. ఇఫ్ ద నెంబర్ z ఈజ్ గివెన్ బై ది ఈక్వేషన్ z ఈజ్ ఈక్వల్ టు ax - 8 దెన్ a ఈజ్ అన్నాడండి. ఇక్కడ చూడండి ఇక్కడ వరకు మనకు ఒక క్వశ్చన్ అండి. మళ్ళీ ఇంక అడిషనల్గా క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఓకేనండి. ఇక్కడ వరకు అయితే మనం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. జెడ్ వాల్యూ కనుక్కోవాలంటే సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఎడిషనల్గా క్వశ్చన్ అడిగాడు చూడండి, అది కూడా సీజీఎల్కి ఇవ్వడం జరిగింది. అంటే ఒక క్వశ్చన్ చేస్తే మనకి సరిపోతుంది, కానీ డబుల్ ఇచ్చాడంటే మీకు టైం ఇంపార్టెన్స్ అని అర్థం అనమాట. టైం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అర్థం. ఇక్కడ x:y:z అండి. x:y:z ఈజ్ ఈక్వల్ టు 2:3:5 అనమాట. మళ్ళీ 3 ప్లస్సెస్ ఇచ్చాడండి. x + y + z ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి 80 అని ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు రేషియో మొత్తం ప్లస్ చేయండి. 2 + 3 + 5 అంటే ఏమవుద్దండి 10 అవుద్దండి. అంటే 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 80 అనమాట. అయితే మనకి z మాత్రమే కావాలండి. z మాత్రం ఎన్ని పాయింట్స్ అంటే 5 పాయింట్స్ అనమాట. 5 పాయింట్స్ అంటే 5 పార్ట్స్. 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అయినట్లయితే 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 40 అవుతుందండి. జడ్ కనుక్కుంటే సరిపోతుంది ఒక క్వశ్చన్. కానీ ఏమన్నాడండి, ఇఫ్ ద నెంబర్ జడ్ ఈజ్ గివెన్ బై ది ఈక్వేషన్ జడ్ ఈజ్ ఈక్వల్ టు ax - 8 అని ఇచ్చాడండి. అంటే జడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి ax - 8 అని ఇచ్చాడు. ax - 8 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 40 అవుతుంది అనమాట. ఎందుకంటే జడ్ వాల్యూ మనకి ఏమొచ్చింది 40 వచ్చింది కాబట్టి. మరి ax - 8 ఈజ్ ఈక్వల్ టు 40 అయినట్లయితే -8 కాస్త పంపించారనుకోండి ఏమవుతుందండి 40 + 8 అంటే 48 అవుతుందండి. మరి ఎక్స్ కావాలి మనకి ఏమి అడగండి, ఏ వాల్యూ కావాలనండి. ఏ వాల్యూ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 40 అండి. మరి ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ ఇక్కడ చూడండి 2 పార్ట్స్ అనమాట. 2 పార్ట్స్ 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 40 అండి. అంటే ఏమైంది 5 × 8 అయింది. ఇక్కడ కూడా 2 × 8 అనమాట. 2 8 ఎంత అంటే 16 అండి. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏం తీసుకుంటారు, ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటారు 16 తీసుకోండి. 16a ఈజ్ ఈక్వల్ టు 48 అండి. మరి ఏ వాల్యూ కావాలంటే ఏమవుతుందండి 48. ఈ 16 కాస్త ఇటు వస్తే ఏమవుతుంది /16 అవుతుంది. కాబట్టి 16 1s 16 3s అండి. కాబట్టి వాల్యూ ఆన్సర్ ఏమవుతుందండి 3 అవుతుంది. 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 67. Rs 2420 2420 rupees were divided among A, B and C so that A is to B is equal to 5:4 and B is to C is equal to 9:10. Then C gets అని ఇచ్చాడండి. ఇక్కడ రేషియోలో చూడండి B వాల్యూ ఇక్కడ 4 ఉందండి, ఇక్కడ B వాల్యూ ఎంత ఉందండి 9 ఉందండి. అంటే మనకి ఈక్వల్గా లేవు కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేయవలసి ఉంటుంది అనమాట. కాబట్టి ఏమవుతుందండి A is to B is equal to 5:4 అండి. మరి B is to C is equal to B కింద B తీసుకోండి, ఇక్కడ కూడా 9:10 అండి. ఇప్పుడు చూడండి దీన్ని మనకి ఏం కనుక్కోవాల్సి ఉంటుంది, A is to B is to C ముందు కనుక్కోవాలండి. కనుక్కుంటే చూడండి ఏమవుతుందండి ఈ 9 కాస్త ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదా ఇలా యారో మార్క్స్ పెట్టుకోవచ్చు అండి. యారో మార్క్స్ పెట్టుకున్నట్లయితే 9 × 5 × 9
ఏమవుద్దండి 45 అవుద్దండి. 4 × 9 అంటే 36, 4 × 10 40. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే చేయండి, క్యాన్సిల్ కాకపోతే విడిచిపెట్టండి. క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి క్యాన్సిల్ చేయకండి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే సి గెట్స్ అని అంటే సి వాల్యూ కావాలన్నమాట. ఇక్కడ సి ఎంత వచ్చిందంటే 40 వచ్చింది కాబట్టి 40 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. మరి 40 టేబుల్తో ఏది క్యాన్సిల్ అవుతుందో చూడండి. 40 టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలంటే ముందు మనకి 0 వదిలేయండి. ఇక్కడ కూడా అన్నింటిలో చివరి 0 ఉంది కాబట్టి 0 వదిలేయండి. అన్నిటికీ చివరి 0 వదిలేయండి. వదిలేస్తే రిమైనింగ్ ఈ 4 ఉంది కదండి, 4 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ ఇది 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 680 ఉంది అంటే 68. 4 1 జా 4 ఇంకా 28 ఉంటుందండి. మళ్ళీ 4 7 జా కాబట్టి క్యాన్సిల్ అవుతుందండి. 90 అనేది 4 టేబుల్తో క్యాన్సిల్ అవ్వదండి. 95 కూడా 4 టేబుల్తో క్యాన్సిల్ అవ్వదండి. 80 కూడా 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందండి. అంటే ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. అంటే 1 కానీ 2 కానీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇటువంటి సందర్భంలో మనం ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మనకు రేషియో ఏమొచ్చిందండి 45:36:40 వచ్చిందండి. మొత్తం ప్లస్ చేయండి, ఎంత అవుతుందండి? మొత్తం ప్లస్ చేస్తే ఇక్కడ మనకి 45 + 36 అంటే 81 అవుతుందండి. 81 + 40 అంటే 121 అవుతుంది. అంటే 121 పార్ట్స్ = 2420 అండి. అయినట్లయితే 40 పార్ట్స్ = ఎంత? మరి 121 × 2 చేస్తే 242 వస్తుందండి. ఇక్కడ 0 ఎక్స్ట్రా ఉంది కదా, 20 చేస్తే ఇక్కడ కూడా ఏమవుతుందండి ×20 అవుతుందండి. 40 × 20 అంటే ఏమవుతుందండి 800 అవుతుందండి. కాబట్టి 802 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 800 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. లేదా మీకు సి వాల్యూ కావాలంటే సి వాల్యూ = సి అంత ఎన్ని పార్ట్లు అండి? 40 పార్ట్స్ కాబట్టి 40 టోటల్ ఎన్ని పార్ట్స్ చేయాలండి? 121 చేయాలి. ఎందుకంటే రేషియో ప్లస్ చేయాలన్నమాట. మొత్తం మనకి అమౌంట్ ఎంత అండి 2420 కాబట్టి = చేసినట్లయితే మనకు వచ్చేస్తుందండి. ఎంత వస్తుందండి? 800 వస్తుందండి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 68. అమాంగ్ 132 examinations of a certain school, the ratio of successful to unsuccessful students is 9:2. Had 4 more students passed, then the ratio of successful to unsuccessful students would have been అని ఇచ్చాడండి. ముందు ఇక్కడ 132 స్టూడెంట్స్ ఉన్నారండి. 132 స్టూడెంట్ని మనం ఏ రేషియోలో తీసుకోవాలంటే 9:2 రేషియోలో తీసుకోవాలండి. ఎందుకంటే వీళ్ళు చూడండి సక్సెస్ఫుల్ టు అన్సక్సెస్ఫుల్ అంటే 9 అనేది సక్సెస్ఫుల్ అండి, 2 అనేది అన్సక్సెస్ఫుల్ అండి. అంటే వీళ్ళు పాస్ అయ్యారు, వీళ్ళు ఫెయిల్ అయ్యారు అని అర్థం అనమాట. అంటే ఆ రేషియోలో విడదీయండి. ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 11 పార్ట్స్ కాబట్టి 11 పార్ట్స్గా విడదీయండి. 11 పార్ట్స్గా విడదీసినట్లయితే 11 × 12 కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందండి 9 × 12, 2 × 12. 9 12 ఎంత అండి 108, 2 12 24. ఇంకేమన్నాడండి యాడ్ 4 more స్టూడెంట్స్ పాస్డ్ అంటే 4 స్టూడెంట్స్ పాస్ అయ్యారంట. అప్పుడు ఏమయ్యిందండి ఇక్కడ 112 అవుతుందండి. ఇది ఎంత అవుతుందండి 24 అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి రేషియో కావాల్సి ఉంటుందండి. దీనికి రేషియో చూడండి, దీనికి రేషియో కనుక్కోవాలంటే మనం 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందండి. 4తో చూసుకున్నట్లయితే 8 టేబుల్తో కూడా క్యాన్సిల్ అవుతుందేమో. ముందు 4తో చేయండి. 4తో 4 6 అండి. 4తో 4 2 8 అండి. ఇంకా 32 ఉంటుందండి. 4 8 32 అండి. 6తో చూసుకున్నట్లయితే చూడండి కరెక్ట్గా చూడండి. 4తో 4 2 8 ఇంకా 32 ఉంటుంది. 32 అంటే 4తో 4 8 అండి. ఇక్కడ 8 వస్తుంది. ఇప్పుడు చూడండి ఇది 2తో క్యాన్సిల్ అవుతుందండి. 2తో 2 3 అండి. 2తో 2 1 2 4 14 వస్తుందండి. 14:3 కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 69. In a regiment, the ratio between the number of officers to soldiers was 3:31 before battle. In a battle, 6 officers and 22 soldiers were killed and the ratio became 1:13. The number of officers in the regiment before the battle was అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి ఒక రెజిమెంట్లో అక్కడ మనకి ఆఫీసర్స్కి సోల్జర్స్కి చూడండి ఆఫీసర్స్కి సోల్జర్స్కి రేషియో ఎంత ఉందండి 3:1 అండి. ఇది ఆఫీసర్స్, ఇది సోల్జర్స్ అండి. OFF అని రాసుకుంటే పోనీ ఆఫీసర్స్ ఎంతమంది అండి 3:31 అండి. 3:31. ఏమైందండి 6 ఆఫీసర్స్ డెడ్ అంటే చనిపోయారండి. నెక్స్ట్ కిల్డ్ అన్నాడు. నెక్స్ట్ 22 ఆఫీసర్స్ సోల్జర్స్ అనేది డెడ్ అంటే మైనస్ చేసుకోవాలి లేదండి 22 చేస్తే అప్పుడు రేషియో ఎలా ఉంటుందంట 1:13 ఉంటుందంట.
1:13 ఉంటుంది. అయితే ఏం కనుక్కోమంటే చూడండి, ది నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ ద రెజిమెంట్ బిఫోర్ ద బ్యాటిల్ వాజ్ అని అనండి. బిఫోర్ ద బ్యాటిల్ ఇదే కదండి. ఇప్పుడు ఎవరు కావాలండి? ఆఫీసర్స్ కావాలండి. ఆఫీసర్స్ యొక్క రేషియో చూసుకున్నట్టు 3 ఉంది కాబట్టి ఇక్కడ ఉండే ఆఫీసర్స్ సంఖ్య అనేది ఎప్పుడు కూడా 3 టేబుల్తో పోతుందండి. మరి 3 టేబుల్తో ఇది పోతుందా? పోవట్లేదు. 3 టేబుల్తో ఇది పోతుందా? పోవట్లేదు. 3 టేబుల్తో పోదు. 3 టేబుల్ ఇది ఒక్కటే పోతుంది కదా, మనకు ఆన్సర్ ఇదే అవుతుందండి. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ 3 టేబుల్తో పోతుంది కాబట్టి 3 × 21 అండి. ఇక్కడ కూడా 31 × 21 అవుతుందండి. 31 × 21. అప్పుడు ఇందులో 6 మెంబర్స్ తీసేయండి, ఇందులో 22 మెంబర్స్ తీసినట్లయితే అప్పుడు రేషియో మనకి 1:13 వస్తుందో చెక్ చేసుకోండి. చెక్ చేస్తే ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే మనకి ఇది ఒక్కటే ఆప్షన్ ఛాన్స్ ఉంది కాబట్టి అదే మనకి ఆన్సర్ అవుతుందండి. చూడండి, ఆప్షన్ త్రూ చేస్తే ఎంత సింపుల్గా ఉందండి. ఆప్షన్ త్రూ కాకుండా ప్రాసెస్ ప్రకారం చేస్తే ఎలా ఉంటుంది? ప్రాసెస్ ప్రకారం మనం బ్లాకింగ్తో చేసి చూపిస్తాం. చూడండి, ప్రాసెస్ అనేది వద్దని అభిప్రాయం అనమాట. ఇక్కడ ఆఫీసర్స్ 3x అండి. నెక్స్ట్ సోల్జర్స్ చూసుకున్నట్లయితే 31x అండి. వీళ్ళ నుంచి 6 మెంబర్స్ అంటే చనిపోయారు కాబట్టి 6 మెంబర్స్ తీస్తాము. దీని నుంచి 22 మెంబర్స్ తీస్తాము. అప్పుడు ఎంతమంది మిగిలారండి? 1/13 మిగిలిందండి. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ 13 × 3 అంటే ఏమవుతుందండి? 39 అవుతుందండి. 39x మైనస్ 13 6 78 అండి. ఈజ్ ఈక్వల్ టు 1 × చేస్తాను కాబట్టి యాజ్ టీజ్గా వచ్చేస్తుంది 13x - 22 అండి. ఈ 31 అంటే తీసుకొచ్చారనుకోండి, 39 - 31 అంటే ఏమవుతుందండి? 8 మిగులుతుంది. 8x ఈజ్ ఈక్వల్ టు ఈ 78 పంపించామనుకోండి +78 అవుతుందండి. 78 - 22 అనమాట. అంటే చేస్తే ఎంత వస్తుందండి? 8x ఈజ్ ఈక్వల్ టు 78 నుంచి 22 మైనస్ చేస్తారండి. 8 నుంచి 2 మైనస్ చేస్తే 6 అండి. 7 నుంచి 2 మైనస్ చేస్తే 5 అండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 56. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 56/8 అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 7 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 7 అయినట్లయితే ఆఫీసర్స్ ఎంతమంది అండి? 3x అండి. ఆఫీసర్స్ కావాలి కాబట్టి ఆఫీసర్స్ 3x కాబట్టి 3 × 7 అనమాట. 3 7 ఎంత అండి? 21 అండి. ఇలా ఎంత చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ త్రూ వెళ్ళిపోయింది. చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. మన ఛానల్లో మాత్రమే మీకు ఆప్షన్ త్రూ నేర్పడం జరుగుతుందండి. ఆప్షన్ త్రూ మీకు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఒక్కసారి మీరు అలవాటు పడితే మీరు ప్రాసెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వరండి. కాబట్టి అలవాటు పడ్డానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మనము క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసింది థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్నామండి, హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు. మీరు ఏ క్వశ్చన్ సెంటర్కి వెళ్ళినా, ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా ఒక చాప్టర్ సంబంధించి 50 క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ మాత్రమే చెప్పగలరండి. అలానే చెప్తున్నారు కూడా. మనం ఏం చేస్తున్నామంటే RSL ఓల్డ్, న్యూ, కిరణ్ 3 బుక్స్ చేస్తున్నాం. 3 బుక్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఈ 3 బుక్స్లో ఒక్కొక్క టాపిక్స్ నుండి థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్ చేస్తున్నాం. థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్ అంటే మనం వాళ్ళకి 10 రెట్లు అంటే మిగిలిన కోచింగ్ సెంటర్లో మనం చూసుకున్నట్లయితే 10 నుండి 15 రెట్లు ఎక్కువ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తున్నామండి. ఇక్కడ ఖచ్చితంగా మీకు ఆప్షన్ త్రూ కూడా ప్రాక్టీస్ అయిపోతుంది. దీనికోసం స్పెషల్గా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి. అలా మన ప్రతి బిట్ కూడా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు చూడగలిగితే చాలన్నమాట. ఆటోమేటిక్గా మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. నేను ఎప్పుడైతే ఈ క్లాస్ చెప్తున్నానో నేను చెప్తున్నప్పుడే మీరు కూడా పెన్తో ఒక రఫ్ నోట్స్లో అలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోండి. ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అన్నీ కూడా గుర్తుండిపోతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 70 అండి. ది రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఆఫ్ 720 స్టూడెంట్స్ ఈజ్ 7:5. హౌ మెనీ మోర్ గర్ల్స్ షుడ్ బి అడ్మిటెడ్ టు మేక్ ద రేషియో 1:1 అన్నాడండి. ది రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఆఫ్ 720 స్టూడెంట్స్. చూడండి, ఒక స్కూల్లో మొత్తం 720 స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళని బాయ్స్ గర్ల్స్గా విడదీసినట్లయితే బాయ్స్ ఈజ్ టు గర్ల్స్ రేషియో చూడండి. ఇక్కడ ఏమన్నాడు? బాయ్స్ అండ్ గర్ల్స్ అన్నాడు కాబట్టి బాయ్స్ ఫస్ట్ ఉన్నారు చూసుకోండి. 7:5 అండి. హౌ మెనీ మోర్ గర్ల్స్ షుడ్ బి అడ్మిటెడ్ టు మేక్ ద రేషియో 1:1. ఎంతమంది గర్ల్స్ అదనంగా యాడ్ చేసినట్లయితే ఆ రేషియో అనేది 1:1గా మారుతుంది అన్నాడండి. ఎంతమంది యాడ్ చేయాలండి? 7గురికి ఒక 2 యాడ్ చేసామనుకోండి ఏమవుతుందండి? 1 అంటే ఈక్వల్ అయిపోతుందంట. ఈక్వల్ అయిపోతుంది కాబట్టి మనం షార్ట్ కట్ మోడల్లో చేసుకున్నట్లయితే మొత్తం కలిపితే చూడండి 7 + 5 మొత్తం కలిపితే ఏమవుతుందండి? 12 అవుతుందండి. అంటే 12 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ స్టూడెంట్స్ ఎంత అండి? 720. అందులో 2 పార్ట్స్ మనం యాడ్ చేసినట్లయితే 2 ఈక్వల్ అయిపోతాయి. అవునా కదండి? 2 పార్ట్స్ యాడ్ చేస్తే 2 ఈక్వల్ అయిపోతున్నాయి. మరి 2 పార్ట్స్ ఎంత అండి? 12 పార్ట్స్ 720 అంటే
12 into 6 చేస్తే 72, పక్కన 0 ఖాళీ ఉంది కాబట్టి 0 వేసేయండి. అలాగే ఇక్కడ 2 into 60 అనమాట. 260 ఎంత అంటే 120 కాబట్టి 120 స్టూడెంట్స్ మనం యాడ్ చేసినట్లయితే ఎవరినంటే గర్ల్స్ యాడ్ చేసినట్లయితే బాయ్స్ గర్ల్స్ ఈక్వల్ అయిపోతారండి. ఇది మనకు షార్ట్ కట్ ప్రాసెస్. అలాగే కాదు, మీకు ప్రాసెస్ ప్రకారమే కావాలంటే ముందు ఈ 720ని విడదీయవలసి ఉంటుందండి. 720ని 7:5 రేషియోలో విడదీయాలి కాబట్టి 7 + 5 అంటే 12 కాబట్టి 12 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 720. అంటే ఇక్కడ ఏమైందండి ఇంటూ 60 అయింది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 60 చేసుకుంటారండి. చేస్తే ఏమవుద్దండి 7 into 6 7 6 42 ఇక్కడ 420, ఇది 300 అండి. ఇక్కడ ఎంతమందిని యాడ్ చేసి ఈక్వల్ అవుతారండి 120 మెంబర్స్ని యాడ్ చేసి ఈక్వల్ అవుతారండి. ఇది 420 అవుతుంది, ఇది కూడా 420 అవుతుందండి. 421 421 1:1 అవ్వాలంటే మనకి ఏమవ్వాలండి 120 యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 120 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేసుకోండి. అంటే బాయ్స్కి గర్ల్స్ యొక్క డిఫరెన్స్ ఎంతైతే ఉందో ఆ డిఫరెన్స్ని మనం యాడ్ చేసినట్లయితే మనకి బాయ్స్ గర్ల్స్ ఈక్వల్ అవుతారు కాబట్టి దీనికి డిఫరెన్స్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 71 అండి. ది నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ 55. ది రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ పీపుల్ టు ద నెంబర్ ఆఫ్ ఫిమేల్ పీపుల్ ఈజ్ 5:6. ది నెంబర్ ఆఫ్ ఫిమేల్ పీపుల్ ఈజ్ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఫిమేల్ పీపుల్ యొక్క రేషియో మనకి 6 ఇచ్చాడు కాబట్టి 6 టేబుల్తో ఏదైతే క్యాన్సర్ అవుతుందో మనకు అదే ఆన్సర్గా తీసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 30 అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ చూడండి, మొత్తం టోటల్ స్టూడెంట్స్ ఇచ్చాడండి. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అండి 55 అండి. దీన్ని మనం బాయ్స్ గర్ల్స్గా అంటే మేలు ఫిమేల్గా విడదీయడం జరిగిందండి. మేల్ ఎంత అండి 5 అండి, ఫిమేల్ ఎంత అండి 6 అండి. అంటే మొత్తం కలిపి ఏమైందండి 11 అయిందండి. అంటే 11 parts ఈజ్ ఈక్వల్ టు 55 అండి. మనకు కావాల్సిందండి టోటల్ అనమాట. మనకు కావాల్సింది ఓన్లీ ఫిమేల్ కాబట్టి ఫిమేల్ ఎంత అండి 6 parts కాబట్టి 6 parts 11 parts ఈజ్ ఈక్వల్ టు 55. అంటే 11 into 5 చేస్తే 55 అయింది. ఇక్కడ కూడా 6 into 5 చేస్తే 6 5 ఎంత అండి 30 అండి. కాబట్టి 30 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మనం ఇంతకుముందు ఆప్షన్ 3 ఎలా చేసామంటే డివిజిబిలిటీ రూల్ ఉపయోగించామండి. 6 యొక్క టేబుల్లో ఏదైతే క్యాన్సర్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. నేను ఏదో ఒక క్వశ్చన్ అయితే ఏదో జిమ్మిక్కలు చేసాం అనుకోవచ్చు, కానీ మనము ఇదే వీడియోలో మినిమం ఇప్పటివరకు 6 questions 7 questions ఆప్షన్ 3 చేసామండి. అంటే ఇక్కడ మనం ఏది జిమ్మిక్ ఏం చేయట్లేదండి, మనము ఒరిజినల్ ప్రాసెస్ అంటే దీని యొక్క కాన్సెప్ట్ను ఉపయోగించుకుంటామండి. ఇక్కడ 5:6 అంటే అర్థం ఏంటండి, ఇందులో ఏదో ఒక నెంబర్ అనేది మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ జరిగిందండి. దాన్నే మనం ఎక్స్ అనుకున్నట్లయితే ఇప్పుడు అర్థం ఏంటంటే ఇది 6 into x అండి. అంటే ఇచ్చిన నెంబర్లో 6 ఉంటుంది, ఎక్స్ ఉంటుందండి. 6 ఉంటుందంటే 6 టేబుల్తో పోవాలండి. ఎందుకంటే 6 into 1 చేస్తే 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30 అలా మనకి నెంబర్స్ వస్తూ ఉంటాయి. అంటే దీనిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. దీనిలో 30 మాత్రమే ఇక్కడ ఉంది కాబట్టి 30 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే మిగిలిన 11 అయ్యే ఛాన్స్ లేదు, 25 అయ్యే ఛాన్స్ లేదు, 35 అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి 3 కాదు, ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. ఇంకెందులో మనం ఏమీ చేసింది ఏం లేదండి. అక్కడ రేషియో అనే కాన్సెప్ట్ మీకు అర్థమైతే చాలు. రేషియో అంటే ఏంటి? రేషియో అంటే ఏవైనా రెండు సంఖ్యలను కనిష్ట రూపంలో రాసినట్లయితే, కనిష్ట రూపంలో ఇక్కడ చూడండి, మనము ఇదే సంఖ్యను మనం తీసుకున్నాం అనుకోండి. అంటే బాయ్స్ ఎంతమంది అండి 25 అండి, గర్ల్స్ ఎంతమంది అండి 30 అండి. వీళ్ళు బాయ్స్ అండి, వీళ్ళు గర్ల్స్ అండి. ఇప్పుడు వీళ్ళని కనిష్ట రూపంలో రాసినట్లయితే, కనిష్ట రూపంలో రాయాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేస్తామండి, డివిజన్ చేస్తాము. 5తో 5 5 5తో 5 6. అప్పుడు రేషియో ఏమైందండి 5:6. ఏమైందండి 5 టేబుల్తో డివిజన్ చేసామండి. ఆ డివిజన్ చేసే నెంబర్నే మనం ఇక్కడ ఎక్స్గా తీసుకున్నాము. అక్కడ మల్టిప్లికేషన్ జరగవచ్చు, డివిజన్ జరగవచ్చు. ఏం జరిగినా సరే కనిష్ట రూపంలో మార్చిందే మనకేమవుతుందండి రేషియో అవుతుంది. కాబట్టి ఆ ఎక్స్ వాల్యూ ఉంది, అక్కడ మల్టిప్లికేషన్ జరగవచ్చు, డివిజన్ జరగవచ్చు. కాబట్టి ఆ ఎక్స్ వాల్యూ ఇక్కడ మల్టిప్లికేషన్ జరిగింది అనుకున్నాము. కాబట్టి ఇక్కడ 6 into x అయింది కాబట్టి 6 టేబుల్తో పోయేదే మనకు 100% ఆన్సర్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 72. క్వశ్చన్ నెంబర్ 72, సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ థ్రైస్ దేర్ డిఫరెన్స్, ది రేషియో ఈజ్ అన్నాడండి. సమ్ ఆఫ్ ది 2 numbers మనం ఏ బిగా తీసుకున్నట్లయితే సమ్ ఆఫ్ 2 numbers అంటే a + b ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడండి ఈజ్ థ్రైస్ అంటే 3 times అనమాట. 3 times ఆఫ్ ది డిఫరెన్స్ అంటే ఆ రెండింటి ఒక డిఫరెన్స్ పెద్దది తీసుకుందామండి. అప్పుడు a - b అనమాట. ఇప్పుడు ఈ రెండింటి నుండి చూడండి, a + b ఈజ్ ఈక్వల్ టు 3 into a 3a - 3 into b - 3b అండి.
ఇప్పుడు రెండు కూడా చూడండి, ఈ ఏ ఇటు పంపించారనుకోండి అప్పుడు ఏమవుతుందండి 3a మైనస్ ఏ అవుతుందండి. ఈ 3b ఇటు పంపించారనుకోండి b ప్లస్ 3b అవుతుందండి. అంటే ఏమైందండి 4b ఈజ్ ఈక్వల్ టు 2a అవుతుందండి. ఇక్కడ ఈ b ఇటు పంపించండి a బై b అవుతుందండి ఈజ్ ఈక్వల్ టు 2 ఇటు పంపించండి, ఎందుకంటే b ఇటు పంపించాక 2 ఇటు పంపించాలి అంటే 4/2 అవుతుందండి. 4/2 ఏమో రాసుకోవచ్చండి 2/1, ఎందుకంటే 2 1 2 2 కాబట్టి. మనకు కావాల్సింది ఏంటంటే రేషియో అన్నాడు, అంటే రేషియో కావాలంటే a:b కావాలి. a:b ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 2:1 అండి. కాబట్టి 2:1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 2:1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీకు చేయడం రాలేదనుకోండి, క్వశ్చన్ మీకు ఏమర్థమైందో చూడండి. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ థ్రైస్ దేర్ డిఫరెన్స్ అన్నాడు చూడండి. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 2 ప్లస్ చేసేమన్నాడు అండి. ఈ 2 ప్లస్ చేస్తే 2 + 1 అంటే 3 అవుతుంది అనమాట. దేర్ డిఫరెన్స్ అన్నాడు. డిఫరెన్స్ చేస్తే ఏమవుతుంది 2 - 1 అంటే, అంటే ఎలా 2 - 1 అంటే 1 కదండి. 1కి 3తో మల్టిప్లై చేసి 3 వస్తుందో రావట్లేదు, వస్తుంది. అప్పుడు అటువంటి సందర్భం లెక్క ప్రకారం మనకి వెళ్తే ఏమైందండి 2:1 అవుతుంది, 1:2 కూడా అవుతుంది. అప్పుడు మనం ప్రాసెస్ చేస్తేనే 2:1 అర్థమవుతుంది. ఆప్షన్ త్రూ చేస్తే ఈ రెండు మనకి ఏమవుతున్నాయి క్యాన్సిల్ అయిపోతున్నాయండి. ఆప్షన్ త్రూ ప్రకారం ఈ రెండు మనకి కరెక్ట్ ఆన్సర్స్ అయితే కావండి. ఎందుకంటే ఈ 2 ప్లస్ చేస్తే ఏమవుతుంది 4 అవుతుందండి, 2 మైనస్ చేస్తే 2 అవుతుందండి. 4 2 ఎలా అవుతుందండి 2 టైమ్స్ అవుతుంది కానీ 3 టైమ్స్ అవ్వట్లేదు, 3 టైమ్స్ ఇది అవుతుందండి. ఓకేనా. కానీ ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేర్ డిఫరెన్స్ అన్నాడు కదా చూడండి. దేర్ డిఫరెన్స్ అన్నప్పుడు మీరు ఏంటంటే పెద్ద నెంబర్ మొదట ఉందని అనుకోవాలండి. మొదట పెద్ద నెంబర్ ఉన్నట్టుగా మీరు ఆన్సర్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పాజిటివ్, అంతకుముందు చెప్పానండి, ఎప్పుడైతే ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయో మనకి ఏదైతే పాజిటివ్ నెంబర్ ఉందో స్మాలెస్ట్ పాజిటివ్ నెంబర్ ఉన్నదే మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది కూడా ఫస్ట్ నెంబర్ అనేది పెద్ద నెంబర్ అయ్యేటట్టుగా తీసుకోవాల్సి ఉంటుందండి. లేదా ప్రాసెస్ ప్రకారం చేసుకోండి, ప్రాసెస్ ఇదైతే చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 73 అండి. ది కాంపౌండ్ రేషియో ఆఫ్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ ద రేషియోస్ x:yz, y:zx, z:xy అన్నాడండి. ఇక్కడ చూడండి x:yz అంటే x/yz అని అర్థం అనమాట. ఇంకా y:zx అన్నాడు ఇక్కడ y/zx అండి, zx. నెక్స్ట్ ఇంకేమన్నాడండి z:xy కాబట్టి z/xy అని రాశానండి. ఇప్పుడు ఏమన్నాడు కాంపౌండ్ రేషియో కనుక్కోమన్నాడు. దేనికండి ఇన్వర్స్ రేషియో, దీని యొక్క ఇన్వర్స్ రేషియో అండి. దీని యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుందండి yz/x అవుతుందండి. అంటే ఇప్పుడు కూడా రేషియో రివర్స్ అయిపోతుంది కాబట్టి. అలాగే ఈ zx/y అవుతుందండి దీని యొక్క ఇన్వర్స్ రేషియో. దీని యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుందండి xy/z అవుతుందండి. దీని యొక్క కాంపౌండ్ రేషియో అన్నాడు కాబట్టి కాంపౌండ్ రేషియో అంటే డైరెక్ట్గా మీరు ఇంటూ చేసి వచ్చండి. ఎప్పుడు ఇలా భిన్న రూపంలో రాసుకుంటే మాత్రం, అంటే మొదటి పదం ఇంటూ మొదటి పదము, రెండో పదం ఇంటూ రెండో పదం అంటే మొదటి పదం చూడండి ఇవన్నీ ఇలా ఇంటూ చేస్తారు. అలాగే రెండో పదాలన్నీ ఇంటూ చేస్తారు. ఏమైతుంది చూడండి ఇక్కడ yz ఇంటూ zx ఇంటూ xy/xyz అండి. దీని నుండి చూసుకున్నట్లయితే ఎక్స్ ఎన్నో చూడండి x రెండు ఎక్స్లు ఉన్నాయండి, x² అని రాసుకోవచ్చు. y రెండు ఉన్నాయి, రెండు y² అని రాసుకోవచ్చు. z రెండు ఉన్నాయి కాబట్టి z² అని రాసుకోవచ్చు. అన్నింటికి కూడా హోల్ స్క్వేర్ డైరెక్ట్గా పెట్టుకుంటాను నేను xyz అండి. ఈ xyzకి ఈ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుందండి. ఏమైందండి xyz మనకు ఆన్సర్ వచ్చిందండి, xyz. కాబట్టి అంటే xyz ఏమీ లేదంటే ఏమున్నట్టంటే 1 ఉన్నట్టే కదండి. కాబట్టి మనకు రేషియో ఏమవుతుందండి xyz:1 అవుతుందండి. xyz:1 చూడండి సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ ఇన్వర్స్ రేషియో అనే పదం మీరు అక్కడ ఐడెంటిఫై చేయలేదనుకోండి మీకు ఆన్సర్ ఇది వస్తుందండి. ఇది కరెక్ట్ అనుకుంటారు కానీ ఇది తప్పు అనమాట. ఎందుకంటే ఇన్వర్స్ రేషియో కనుక్కోమనండి, ఇక్కడ ఇన్వర్స్ రేషియో కనుక్కోమన్నాడు. ఇన్వర్స్ రేషియో మీరు కనుక్కోకపోతే తప్పు అయిపోతుంది, కరెక్ట్గా చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 74 చూడండి. ఇఫ్ x + 1/x is to x - 1/x is equal to 5:3 దెన్ ది వాల్యూ ఆఫ్ x ఈజ్ అని వచ్చాడండి. అయితే దీన్ని ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు అండి. ఆప్షన్ త్రూ చేస్తే కొద్దిగా టైం వేస్ట్ అవుతుందని నా ఉద్దేశం. ఒకసారి చూద్దాం చూడండి. ఆప్షన్ 1 వేస్తారు అనుకోండి 1 + 1/1 అండి. 1/1 అంటే 1 కదండి. 1 + 1 = 2 కాబట్టి 2 అనేది 5 టేబుల్తో పోదు కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదండి. 2 తీసుకున్నారు అనుకోండి 2 + 1/2 అండి. 2 + 1/2 అంటే 2.5 అనమాట. 2.5 అంటే అర్థం ఏంటండి 5/2 అనమాట. ఇక్కడ తీసుకుందాం చూడండి 2 - 1/2 అండి. 2 నుంచి 1/2 అంటే 2 నుంచి అంటే 2 రూపీస్ నుంచి ½ కట్ చేసాం అనుకోండి అంటే 1.5 ఉంటుందండి. 1.5 అంటే అర్థం ఏంటండి 3/2 అనమాట. ఇప్పుడు రెండింటికి రేషియో కనుక్కున్నట్లయితే 2 క్యాన్సిల్ అయిపోతుంది, 5:3 వస్తుందండి. అంటే మనకి ఏది వస్తుందండి 2 ఉన్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అదే ఆప్షన్ త్రూ చేయడం అనమాట.
ఆప్షన్ త్రూ కాకుండా ప్రాసెస్ ప్రకారమే చెయ్యాలనుకుంటే ఎక్స్ ప్లస్ 1/x బై ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5/3 అని తీసుకోండి. ఇప్పుడు దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి, 3x అవుతుందండి, ప్లస్ 3/x అనమాట ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఎక్స్ 5x అండి, మైనస్ 5/x అండి. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి మనం ఎల్సిఎంలో కూడా చేసామనుకోండి, ఎక్స్ స్క్వేర్లో వచ్చేస్తుందేమో. ఎల్సిఎం చేస్తే ఎక్స్ స్క్వేర్లో వస్తుంది, తప్పదు మరి. కట్ చేద్దామా? ఎక్స్ స్క్వేర్లో వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ ఇక్కడ గెలిపింది అనుకోండి, ఏమవుతుందండి 3x² అవుతుందండి, ప్లస్ 3 అనమాట. బై ఏముంటుందండి, ఎక్స్ ఉంటుందండి. ఈజ్ ఈక్వల్ ఇక్కడ కూడా 5x² మైనస్ 5/x ఉంటుందండి. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. దీని నుండి చూడండి, ఇక్కడ మనకి ఏం మిగిలిందండి, 3x² మిగిలింది, ప్లస్ 3 మిగిలింది. ఇక్కడ ఏం మిగిలిందండి, 5x² మిగిలింది, మైనస్ 5 మిగిలిందండి. ఈ 3x² పంపించండి, అప్పుడు ఏమవుతుందండి 5x² మైనస్ 3x². ఈ మైనస్ 5 కాసి పంపించండి, ప్లస్ అయిపోతుందండి, 5 + 3 అనమాట, 5 + 3. ఎందుకంటే చూడండి, ఈ 3x² ఇటు పంపించాము, ఈ 5 ఇటు పంపించాము. ఓకే, ఇప్పుడు 5x² మైనస్ 3x² అంటే ఏమవుతుందండి, 2x² అవుతుందండి. 2x² ఈజ్ ఈక్వల్ టు 5 + 3 అంటే 8 అండి. 2 1s 2 4s. x² ఈజ్ ఈక్వల్ టు 4 అండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, √4 అండి. దేనిపై x ఈజ్ ఈక్వల్ టు √4 అంటే ఏం తీసుకోవచ్చండి, +or-2 అని తీసుకోవచ్చండి. +or-2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇంత ప్రాసెస్ చేసే కంటే ఆప్షన్ త్రూ చేసుకుంటే సింపుల్గా వస్తుందా లేదండి. కాబట్టి ఆప్షన్ త్రూ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 75. ఇఫ్ 3 numbers in the ratio 3:2:5 be such that the sum of the squares is equal to 1862, then which number is middle one అన్నాడండి. అంటే కింది వన్లో ఏది మిడిల్ నెంబర్ అంటే, మిడిల్ నెంబర్ ఇక్కడ ఎంత అండి, ఇదే కదా మిడిల్ నెంబరు, 2 1 ఉంది. కాబట్టి 2 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుంది అదే ఆన్సర్ అండి. 2 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 100% ఈ రెండు కాదండి. మరి ఈ రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. మరి ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేసి మీరు ఆప్షన్ త్రూ చేయాలనుకుంటే, ఇందులో ఏముందండి, ఇది 2 8s, ఎందుకంటే మనకి ఎడిషనల్ నెంబర్ కావాలండి. ఇది చూసుకున్నట్లయితే 2 7s, ఎడిషనల్ నెంబర్ ఎంత అంటే 7 అండి. ఓకేనా? అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రతిదానికి కూడా ఇక్కడ మనకి రేషియో ఎంత అండి, 3:2:5 అండి. ఇందులో ఏదో ఒకటి చెక్ చేస్తే మనకు సరిపోతుందండి. ఇది చెక్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఓకే, వెల్ అండ్ గుడ్. ఇది చెక్ చేస్తే ఏదో ఒకటి మీకు నచ్చింది ఇది చెక్ చేయండి, ఇది చెక్ చేయండి. ఇది తప్పు అయింది అనుకోండి, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది రైట్ అయింది అనుకోండి, ఇదే రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ప్రతిదానికి కూడా 8తో మల్టిప్లై జరుగుతుందండి. మనం ఫస్ట్ ఆప్షన్ అవునా కాదు చెక్ చేస్తాను, ఆప్షన్ త్రూ చేసినట్లయితే. మరి ప్రాసెస్ కూడా చెప్తానండి, ప్రాబ్లం ఏం లేదు. చేసినట్లయితే ఇదేమవుద్దండి 24 అవుతుంది, ఇదేమవుద్దండి 16 అవుతుంది, ఇదేమవుద్దండి 40 అవుతుందండి. ఏమన్నాడండి, సచ్ దట్ ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సమ్ ఆఫ్ స్క్వేర్ చూడండి, ఇక్కడ 24² ప్లస్ ఇక్కడ 16², ఇక్కడ ఏంటంటే 40² అనమాట. ఎక్కువైపోతుందో లేదండి, చూడండి 40² అంటే 1600 అండి, 24² అంటే దగ్గర దగ్గర అన్నీ అక్కడికే వస్తున్నాయి అనమాట. కాబట్టి మనకి ఇది తప్పు అయ్యే అవకాశం ఉందండి. ఇదంతా మొత్తం మీరు చేయలేకపోయారు అనుకోండి, చేయలేకపోతే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈను డిజిట్ చూసుకోండి. ఇక్కడ చివరి 2 ఉందండి, ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 4² అంటే చివరి 6 వస్తుందండి. ఇక్కడ చూడండి 6² అండి, 6² అంటే 36, ఇక్కడ కూడా 6 వస్తుందండి, ఇక్కడ 0 వస్తుంది. 6 + 6 12 అంటే చివరి 2 వచ్చేస్తుందండి. కాబట్టి ఇది కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందేమో, ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకు మొత్తం ప్లస్ చేద్దాం, మీకు ఎలాగ స్క్వేర్స్ వచ్చు కాబట్టి ప్లస్ చేసేద్దాం. మరి ఇంకెందుకు, 24² ఉందండి. 24² అంటే వాల్యూ ఎంత అండి, 576. 16² అండి 256. నెక్స్ట్ 40² 1600 అండి. మొత్తం ప్లస్ చేసేయండి, చేస్తే ఏమవుతుందండి, 6 + 6 అంటే 12 1. నెక్స్ట్ ఇక్కడ 7 + 5 అండి, అంటే 12 + 1 అంటే 13 3 అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందండి 6 ఉందండి, కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు, కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి 14 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మరి మీరు ఇది చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ 8 ప్లేస్లో మీరు ఏం పెట్టుకుంటారు, 7 వేసుకుంటారు. 7 వేస్తే ఏమవుతుందండి, 3 7s 21 ఇక్కడ వస్తుంది, 2 7s 14 వస్తుంది, ఇక్కడ 5 7s 35 వస్తుంది. మొత్తం ప్లస్ చేసి ఇది వస్తుందో చెక్ చేసుకోవచ్చు. లేదు ఇదంతా నాకు అవసరం లేదు సార్, ప్రాసెస్ ప్రకారమే చేస్తాను అనుకున్నారు అనుకోండి, ప్రాసెస్ ప్రకారమే చేస్తానంటే మాత్రం మీరు ఏం తీసుకోవాలండి, ఇక్కడ రేషియో అనేది 3x అని, 2x అని,
5x అని తీసుకోవాలండి. దీనికి స్క్వేర్లు చేయాలి. దీనికి స్క్వేర్లు చేసినట్లయితే చూడండి, ప్రతిదానికి కూడా స్క్వేర్ చేయండి. ప్రతిదానికి స్క్వేర్ ఇలా స్క్వేర్ చేస్తాం. చేస్తే ఏం రావాలండి, 3x² అంటే 3x² అంటే ఏమవుతుంది, 9x² అవుతుందండి. 2x² అంటే 4x² అవుతుందండి. నెక్స్ట్ 5x² కాబట్టి 5 5 25 గా 25x² అవుతుందండి. మొత్తం మనం ప్లస్ చేసినట్లయితే 9 + 4 అంటే 13 అండి. 13 ప్లస్ ఇక్కడ ఇది ఒక 25 అండి. 13 + 25 అంటే ఏమవుతుందండి, 47 అవుతుందండి. 47x² = 1862 అవుతుందండి. 1862 సారీ 47 కాదు 38 అవుతుంది కదా. చూడండి 25 4 తీసుకోండి. 25 4 ఎంత అవుతుందండి, 29. 29 + 8 అంటే 38 అవుతుందండి. అంత పెద్ద వాల్యూ ఎందుకు వేసాం, 38 అండి. 38x² = 1862 అనమాట. మరి x² ఏమవుతుందండి, 1862/38 అవుతుందండి. ఇప్పుడు 38 టేబుల్తో చూడండి, 38 టేబుల్తో అంటే దగ్గరగా మీకు ఇది అప్రాక్సిమేట్గా 40గా తీసుకున్నారు అనుకోండి. 40గా తీసుకుంటే 38 4 క్యాన్సిల్ అవుతుందండి. 38 4 అంటే దగ్గరగా 160 లాగా ఉంటుంది. చివరిలో 2 ఉంది కాబట్టి 8 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుందండి, 8 9 72, 8 4 మరి 4 అంటే ఇక్కడ 8 4 చేసి 44 అనేది స్క్వేర్ అవ్వదు కాబట్టి 9 అయ్యే అవకాశం ఉందండి. కాబట్టి 49. x² = 49 కాబట్టి x ఏమవుతుందండి, √49 అండి. మరి x √49 మీన్స్ 7 అండి. √7 అయినట్లయితే మనకి ఏం కావాలి, మిడిల్ నెంబర్ కావాలన్నాడండి. మిడిల్ నెంబర్ కావాలంటే మిడిల్ నెంబర్ ఎంత అంటే 2x అనుకున్నాం కదా. 2x కాబట్టి 2 × 7 అండి. 2 7 ఎంత అండి, 14. కాబట్టి 14 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 14 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ డివిజన్ అనేది మీకు కష్టంగా ఉంటుందండి. డివిజన్ మీకు ఎలా వస్తే అలా చేసుకోండి. నేనైతే చెప్పడం వల్ల చెప్పింది 49 అంటే మనకు ఖచ్చితంగా స్క్వేర్ రావాలండి. స్క్వేర్ రావాలి కాబట్టి ఆ విధంగా మనం తీసుకునేది. అప్రాక్సిమేట్గా 40గా తీసుకున్నాను. 44 అంటే 1600 అంటే 40 తీసుకోవచ్చు పని. 40 తీసుకుంటే 1600 అండి. కాబట్టి మొదట అంటే 10th ప్లేస్లో ఉంది 4గా మనం తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చివరిలో 2 ఉందండి. 8 టేబుల్లో 2 చివరి ఎప్పుడు వస్తుందంటే 9 ఉన్నప్పుడు వస్తుంది, 4 ఉన్నప్పుడు వస్తుందండి. 44 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి 9ని నేను ఆన్సర్గా తీసుకున్నాను అనమాట. అంటే 49 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి. కాబట్టి x = 40 అంటే ఖచ్చితంగా 38 × 49 చేసి ఇది వస్తుందని నేను నమ్ముతున్నాను. మీరు లేదంటే ఇక్కడ ఏ టేబుల్తో పోతుందో ఆ టేబుల్తో కట్ చేశాను. 19 టేబుల్తో పోతుందండి. 19 2 19తో 19 1 19తో 19 ఎంత పోతుందండి, 19 1 పోదండి. 19 9 అలా మరి క్యాన్సిల్ చేసుకోండి. 99 ఇంకా 160 152 ఎంత ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఏం చేసుకుంటారు, 8 పోతుంది, 98 వస్తుంది. మళ్ళీ 2తో 2 49 అలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు వచ్చు కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి. ఇలా ఈ బ్లాకింగ్తో చేసే ప్రాసెస్ మీ ప్రకారం వెళ్తారా, లేదా ఈ రెడ్ పెన్తో చేసే ఆప్షన్ త్రూ వెళ్తారా, మీ ఇష్టం. ఆప్షన్ త్రూ వెళ్ళినప్పుడు 2 ఆప్షన్స్ క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి ఏదో ఒకటి తప్ప కరెక్టా చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది రైట్ అయిందనుకోండి, ఇదే 100% రైట్. ఇది తప్పు అయిందనుకో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి నేను ఆ విధంగా నేను ఆప్షన్ త్రూ చెక్ చేశాను, ఆన్సర్ నాకు వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 76 అండి. ఇఫ్ 2r = h + √r² + h², దెన్ ద రేషియో ఆఫ్ r is to h అని ఇచ్చాడండి. ఇక్కడ 2r = h + √r² + h² ఇచ్చే చూడండి, దీని వాల్యూ మీకు ఇంపార్టెంట్ అండి. r² + h² వాల్యూ మీకు ఇంపార్టెంట్ అనమాట. r² + h² వాల్యూ ఇక్కడ r is to h వాల్యూ కనుక్కోమండి. ఇది r ఇది h అయింది అనుకోండి, ఇక్కడ √ వాల్యూ మనకి ఏమవ్వాలండి, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలండి. అప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఇప్పుడు 1² + 2², 1² అంటే 1, 2² అంటే 4 అండి. 2 ప్లస్ చేస్తే 5. 5 అనేది √ అవుతుందా, అవ్వట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. 2² 4, 3² 9, 4 + 9 13, ఇది స్క్వేర్ అవుతుందా, అవ్వట్లేదండి. 4² అంటే 16, 3² అంటే 9, 16 + 9 అంటే 25 అవుతుందండి. 25 √ అవుతుందండి. కాబట్టి ఛాన్సెస్ ఉందన్నమాట, ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ 3² 9, 5² 25, 2 ప్లస్ చేస్తే స్క్వేర్ అయ్యే అవకాశం ఉందా, లేదండి. ఈ 3 కాదు కాబట్టి 100% ఇదే కరెక్ట్ ఆన్సర్ అండి. ఒకసారి మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 2r అంటే 2r అంటే ఫస్ట్ r ఇదే కదండి, 2 × 4 అనమాట, = h. h ఎంత అంటే 3 + √ ఇక్కడ r² అండి, అంటే 4² అండి. h ఎంత, ఇదే కదండి మనకి r is to h = 4:3, అవునా కదండి. ఆన్సర్ ఇది అనుకున్నాం మనం.
అనుకుంటే r ఈజ్ ఈక్వల్ టు 4, h ఈజ్ ఈక్వల్ టు 3 కదా. కాబట్టి h ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ రాసుకోండి ముందు. ఇప్పుడు చూడండి 2 4 ఎంత అంటే 8 అండి, ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంత అంటే 16 ప్లస్ 9 అనమాట. √16 ప్లస్ 9 అంటే 25 కదండి. 25 అంటే ఏమొస్తుందండి 5 వస్తుందండి. 3 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8, 8 ఈజ్ ఈక్వల్ టు 8. సరిపోయిందా లేదండి? కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ 3 చేసుకోండి బెటర్ అనమాట. లేదంటే రెండు వైపులా మీరు ఏం చేయవలసి ఉంటుందండి స్క్వేర్ చేయవలసి ఉంటుందండి, లేదా ఈ హెచ్ని పంపించేసి స్క్వేర్ చేయవలసి ఉంటుంది. చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. అప్పుడు దీనికి హోల్ స్క్వేర్లో వచ్చేస్తుంది, అంతా కలిపి మనకు పెద్ద లెక్క అయిపోతుందండి. కాబట్టి అలా ప్రయత్నించొద్దు, ఇలా ఆప్షన్ 3 చేసుకోండి సరిపోతుంది. 100% ఆన్సర్ వస్తున్నప్పుడు మరి ఎందుకంటే అంత పెద్ద ప్రాసెస్? మరి ఆ పెద్ద ప్రాసెస్సే మీకు కావాలనుకుంటే మీరు బుక్లో చేసుకోవచ్చు కదా. నా క్వశ్చన్ నేను చెప్పే విధానంలో అవసరం లేదు కదా. కాబట్టి ఆప్షన్ 3 ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి దీనికి. నెక్స్ట్ 77 అండి. ఏ బాక్స్ ఆఫ్ స్వీట్స్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ఏ అండ్ బి ఇన్ ద రేషియో 3:4. ఇఫ్ ఏ గాట్ 36 స్వీట్స్, వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ అన్నాడండి. చూడండి, ఒక బాక్స్లో ఉన్న స్వీట్స్ ఏకి బికి ఎలా పంచడం జరిగిందండి? ఏకి బికి 4:3 రేషియోలో పంచడం 3:4 అండి. ఇది ముందు 3 ఉంది కదా, 3:4 రేషియోలో పంచడం జరిగిందండి. మరి ఏకి ఎన్ని వచ్చాయండి? ఏ గాట్ 36 అండి. ఏకి ఎన్ని వచ్చాయండి? 36 స్వీట్స్ వచ్చాయండి. ఏకి ఎన్ని వచ్చాయండి? 36. అంటే 3 × 12 చేస్తే మనకు 36 వచ్చింది. కాబట్టి 4 × 12 చేస్తే బి స్వీట్స్ వచ్చేసాయండి. 4 12 ఎంత అండి? 48 అండి. మనకేం కావాలంటే వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ అంటే రెండు కలిసి కావాలండి. అంటే ఇక్కడ 36 + 48 ప్లస్ చేస్తే ఎంత వస్తుందండి మనకి? 84 వస్తుందండి. కాబట్టి 84 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లేదా 2 ప్లస్ చేస్తే 3 + 4 అంటే 7 అండి. అంటే 7 పార్ట్స్ అంటే 7 టేబుల్తో పోయేదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 7 టేబుల్ ఇది పోదు, 7 టేబుల్ ఇది పోదు, 7 టేబుల్ ఇది పోతుంది, 7 టేబుల్ ఇది కూడా పోదండి. ఈ 3 పోవు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతుంది 84 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. రేషియో 2 ప్లస్ చేస్తారండి. ఇది 3 పార్ట్స్, ఇది 4 పార్ట్స్, మొత్తం 7 పార్ట్స్ అండి. అంటే 7 టేబుల్తో పోవాలి. ఓకే, అలానే చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా ఉంది కాబట్టి ప్రాసెస్ అని ఓకే, ఆప్షన్స్ అని ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 78. ఇన్ ఏ కాలేజ్ యూనియన్ దేర్ ఆర్ 48 స్టూడెంట్స్. ది రేషియో of the number of boys to the number of girls is 5:3. The number of girls to be added in the union so that the ratio of the boys to girls in 6:5 is అని ఇచ్చారండి. ఇక్కడ చూడండి, కాలేజ్ యూనియన్లో there are 48 స్టూడెంట్స్, మొత్తం 48 స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళు ఎలా విడదీయబడింది అంటే ది రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ది నెంబర్ ఆఫ్ గర్ల్స్, బాయ్స్కి గర్ల్స్కి రేషియో చూసుకున్నట్లయితే ఎలా ఉందంట 5:3గా ఉందండి. 5:3గా ఉంది. ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు బి యాడెడ్ అంటే గర్ల్స్ యాడ్ అయ్యారండి. ఎంతమంది యాడ్ అయ్యారు తెలియదు. గర్ల్స్ యాడ్ అయినట్లయితే ఆ రేషియో అంటే ఆ యూనియన్ యొక్క రేషియో ఎలా మారిపోయిందండి 6:5గా మారిపోయిందండి. అంటే ఎంతమంది యాడ్ అయితే 6:5గా మారింది మనకు కావాలి. మరి ఎంతమంది యాడ్ అయ్యారో చూడండి. ముందు ఇక్కడ 48 మెంబర్స్ ఉన్నారంటే వాళ్ళు 5:3 రేషియోలో విడదీయారండి. అంటే 5 + 3 అంటే 8 పార్ట్స్ కాబట్టి 8 పార్ట్స్గా విడదీసినట్లయితే 8 × 6 చేసినట్లయితే ఇది వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ప్రతి దానికి 6 చేయాల్సి ఉంటుందండి. × 6 × 6 5 6 ఎంత అవుతుందండి? ఇక్కడ 30 అవుతుందండి. 3 6 ఎంత అవుతుందండి? 18 అవుతుందండి. 18కి ఎంత యాడ్ చేస్తే 5 టేబుల్లో పోతుంది? 6 యాడ్ చేస్తే 5 టేబుల్లో పోతుందా? పోదు. 7 యాడ్ చేస్తే 5 టేబుల్లో పోతుంది. 12 యాడ్ చేస్తే 5 టేబుల్లో పోతుందండి. ఇది కూడా 30 కాబట్టి ఇది కూడా అవ్వచ్చు. 17 యాడ్ చేస్తే 5 టేబుల్లో పోతుంది. అంటే 3 అవుతున్నాయి, ఒకటే పోతుందండి. కాబట్టి ఇది ఒకటే ఆన్సర్ కాదని అర్థమైంది. 3 ఉన్నాయి ఇంకా. అప్పుడు ఇక్కడ చూడండి, మరి 30 అనేది అలా యాస్టీజ్గా ఉండిపోయిందండి. అంటే 30ని ఇక్కడ ఏం చేస్తే అండి × 5 చేస్తే వచ్చిందండి. ఇక్కడ కూడా మనకి ఏం రావాలండి × 5 చేస్తే 5 5 25 రావాలండి. 25 రావాలంటే ఏం యాడ్ చేయాలండి? 7 యాడ్ చేయాలా, 12 యాడ్ చేయాలా, 17 యాడ్ చేయాలా? ఓన్లీ 7 మాత్రం యాడ్ చేయాలి. కాబట్టి 7 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 3 అయితే. ఆప్షన్ 3 కాదు, ఇక్కడ ఆప్షన్ 3 కొద్దిగా కన్ఫ్యూజ్గా అనిపించింది సార్ అని అంటే మీరు వెంటనే ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోవచ్చు కూడా. ప్రాసెస్ ప్రకారం చేశారనుకోండి. ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే 30 వచ్చింది, 18 వచ్చిందండి. 30/18 వచ్చిందండి. ఇప్పుడు గర్ల్స్కి, ఇది బాయ్స్ అండి, ఇది గర్ల్స్ అండి. గర్ల్స్కి ఎంతో కొంత మెంబర్స్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుందండి 6/5 అవుతుందండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. ఇక్కడ నుంచి వచ్చిందే మీకు 5 3 15,
అంటే 150 ఈజ్ ఈక్వల్ టు 6 × 18 చేయండి. చేసి మళ్ళీ ఇంటూ ఎక్స్ అనమాట. అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ డైరెక్ట్గా వేసేయండి. 108 ప్లస్ ఇది ఒక 6x. దేర్ఫోర్ 6x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 150 మైనస్ 108 అవుతుందండి. రెండు మైనస్ చేస్తే ఎంత వస్తుందండి, 48 కాదు 42 వస్తుందండి. 42. 6x ఈజ్ ఈక్వల్ టు 42 అన్నట్లయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 42/6 అంటే 7 అవుతుందండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, 7. సరిపోయిందా లేదండి, x ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ మీకు అర్థమైపోతుందండి, ఇక్కడ బాయ్స్ అనేవాళ్ళు మారట్లేదండి, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుందండి. బాయ్స్ మనం ఎంతమందిని వచ్చిందండి, 30 మందిని వచ్చారండి. ఇక్కడ కూడా 30 అవ్వాలంటే ఏమవ్వాలండి, 5తో గుణించండి. ఇక్కడ కూడా 5తో గుణించవలసి ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందండి, గర్ల్స్ 25 మెంబర్స్ అవుతారండి. కానీ గర్ల్స్ సైడ్ ఎంతమంది ఉందండి, 18 మెంబర్స్ వచ్చారు. ఎంత యాడ్ చేస్తే 25 అవుతుంది, 7 యాడ్ చేస్తే 25 అవుతుంది. కాబట్టి 7 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా ఆన్సర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 79. In a colored picture, blue and yellow color is used in the ratio of 4:3 respectively. If the upper of blue yellow is 2:3, then the lower of blue is to yellow is అన్నాడండి. మొత్తం ఒక పిక్చర్ చూసుకున్నట్లయితే, ఒక ఏదో పిక్చర్ ఉందండి. ఈ పిక్చర్లో ఏమైందండి, బ్లూ కలర్ వేయడం జరిగింది అండ్ ఎల్లో కలర్ వేయడం జరిగిందండి. మొత్తం దానికి టోటల్ రేషియో చూడండి. ఇక్కడ ఏమన్నాడండి, బ్లూ అండ్ ఎల్లో కలర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3 రెస్పెక్టివ్లీ ఇన్ ద అప్పర్ ఆఫ్ అని ఇచ్చాడండి. చూడండి, ఇఫ్ ఇన్ ద అప్పర్ ఆఫ్ అంటే అప్పర్ ఆఫ్లో బ్లూ ఎల్లో ఉందండి, లోవర్ కింద బైలో అంటే పైన కింద బ్లూ ఎల్లో రెండు మిక్సింగ్ అయ్యి ఉందన్నమాట. మొత్తం మనకు రేషియో చూసుకున్నట్లయితే బ్లూ అనేది 4 parts అండి, ఎల్లో అనేది 3 parts అండి. అప్పర్ పార్ట్లో చూసుకున్నట్లు ఎంత ఉందండి, 2:3 ఉందండి. 2:3 ఉంది. అంటే మొత్తం మనము బ్లూ మనం చూసుకున్నట్లయితే 4x అనుకుంటే, ఎల్లో చూసుకున్నట్లయితే 3x అండి. మళ్ళీ అప్పర్ పార్ట్లో చూసుకున్నట్లయితే ఓన్లీ అప్ అని రాస్తాను, చూడండి అప్ అని రాస్తాను. అప్పర్ పార్ట్లో మనం బ్లూ తీసుకున్నట్లయితే క్యాపిటల్ B అని తీసుకుంటున్నాను. బ్లూ తీసుకున్నట్లయితే ఈ 4xలో మళ్ళీ ఎంత అండి, 2:3 అంటే 2/5 అవుతుందండి. అంటే ఏమైందండి, 8x/5 అయిందండి. అదే ఎల్లో చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, ఎంత అండి, 3x ఇంటూ 3/5 అవుతుందండి. అంటే 9x/5 అవుతుందండి. 9x/5. ఇది బ్లూ ఎల్లో. ఇప్పుడు అప్పర్ పార్ట్లో మనకు కావాల్సింది ఏంటి చూడండి, దెన్ ఇన్ ద లోవర్ ఆఫ్ అంటే కింది భాగంలో కావాలండి. అప్పర్ పార్ట్లోకి అవసరం లేదండి, లోవర్లో కావాలి. లోవర్లో ఏమవుద్దండి, అప్పర్ పార్ట్లో 8x/5 వచ్చిందండి. మరి మొత్తం ఎంత అండి, 4x అండి. అందులో 8x ఎంత అండి, అప్పర్లో అండి. మరి లోవర్లో కావాలంటే మొత్తంలో నుంచి అప్పర్ తీసేయాలి. తీస్తే ఏమవుతుంది, 5 ఇక్కడికి వెళ్ళిపోతుంది. 4 5 20 అండి. 20 - 8 చేస్తే ఏమవుతుందండి, 12 అవుతుందంటే 12x/5 అండి. ఏదండి, బ్లూ ఇది. మరి ఎల్లో చూసుకున్నట్లయితే మొత్తం ఎంత అండి, 3x అండి. అందులో అప్పర్ పార్ట్లో ఎంత ఉండిపోయిందండి, 9x/5 ఉండిపోయిందండి. మైనస్ చేసాను, 9x/5లో 3x నుంచి 9x/5 మైనస్ చేసేయండి. చేస్తే ఏమవుద్దండి, ఇక్కడ 5 3 15 అండి. 15 నుంచి 9 మైనస్ చేసి 6 అవుతుందండి. 6x/5 అనమాట. ఇప్పుడు రెండింటికి రేషియో చూడండి, బ్లూకి ఎల్లోకి రేషియో చూసుకున్నట్లయితే ఇది 12x/5 అండి. ఇదెంత అండి, 6x/5 అండి. ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది, xx క్యాన్సిల్ అయిపోతుందండి. 6 1s 6 2s అండి. అంటే 2:1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 2:1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే 2:1 రేషియోలో మనకి లోవర్ ఆఫ్లో మనకి బ్లూ అండ్ ఎల్లో అనేది ఆక్రమించి ఉందని అర్థం అనమాట. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 80. X and Y are two numbers such that their mean proportion is 9 and third proportion is 243. What are the value of X and Y అని అన్నాడండి. వాట్ ఆర్ ద వాల్యూ ఆఫ్ X and Y. ఇక్కడ మీకు మీన్ ప్రాపర్షన్ గుర్తు రావాలి అండ్ ఇంకా థర్డ్ ప్రాపర్షన్ మీకు ఫార్ములాస్ గుర్తు రావాలంటే, మీన్ ప్రాపర్షన్ B is equal to √AC. థర్డ్ ప్రాపర్షన్ మనకి C కావాలంటే ఏమవుతుందండి, B² / A అండి. ఇలా మనకు ఫార్ములాస్ గుర్తుంటే మీరు సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు అనమాట.
ఇక్కడ మనకు చూడండి ఆప్షన్ 3 వెళ్ళిపోదామండి. మీన్ ప్రాపర్షన్ చూడండి 9 అవ్వాలండి. అంటే √AC చేసినట్లయితే అంటే ఈ రెండింటికి √ఓవర్ చేస్తే ఏం రావాలండి, B రావాలంటే 9 రావాలండి. వస్తుందేమో చూడండి ఇక్కడ 3 × 9 3 9s 27 √ఓవర్ చేసినట్లయితే 27 √ఓవర్ లేదు కాబట్టి ఇది రాదండి. 3 × 27 81 అండి. 81కి √ఓవర్ ఉందండి. 81కి √ఓవర్ చేస్తే 9 వస్తుందండి. 9 వచ్చిందే లేదండి, కాబట్టి ఇది అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ 6 × 27 దీనికి √ఓవర్ కట్టలేమండి. 6 × 81 దీనికి √ఓవర్ కట్టలేము, ఎందుకంటే అందులో 2 మిగిలిపోయింది. కాబట్టి ఈ 3 కాదండి. ఈ 3 కాదు కాబట్టి 100% మనకి ఏమవుతుందంటే సెకండ్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇలా తీసుకోండి సరిపోతుంది. ఇంకా మీరు వేరే యావిగేషన్ అంటే ప్రాసెస్ ప్రకారం వెళ్ళకండి. ప్రాసెస్ ప్రకారం తీసుకున్నట్లయితే ABC అని 3 నెంబర్లు తీసుకోండి. అందులో మీన్ ప్రాపర్షన్ ఏమవుతుందండి, B = √AC కాబట్టి దీన్ని ఏమో రాసుకోవచ్చు, B² = AC అని తీసుకోవచ్చు. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలి. థర్డ్ ప్రాపర్షన్ చూసుకున్నట్లయితే C = B² అనమాట. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోవాలి. అలా మనం దాన్ని ఉపయోగించి చేయవలసి ఉంటుంది. ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫాలో అవ్వకండి, అయితే మీకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ప్రాసెస్ ఫాలో అవ్వకుండా ఆప్షన్ 3 చేసుకోండి సరిపోతుంది. ఆప్షన్ 3 చేసుకోండి. ఓకేనండి. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే రేషియో అండ్ ప్రాపర్షన్లో మనకి 80 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.